కట్టాలని ఏనుగు దంతాల మీద బేస్ అయిన స్టోరీ ఇది. మన మలయాళం మూవీ తెలుగు రీమేక్. అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయాను. చూసాక ఇట్ వాస్ ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ అటేటో వెళ్ళిపోయింది అనమాట. అండ్ వీ హ్యావ్ ఎ క్యామియో, అది మనకు అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. లోకేష్ కనగరాజు గారు సెకండ్ పార్ట్ కి అంటే నెక్స్ట్ పార్ట్ కి ఉంటారన్నమాట. ఇది ఎలా అంటే కార్టెల్ ని దక్కించుకోవడానికి పడే కష్టాలు, సింపుల్ గా చెప్పాలి అని అంటే అంతే. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ గా సునీల్ గారు చాలా బాగా చేశారు. అండ్ మిగతా వాళ్ళు కూడా, అంటే నాకు సునీల్ గారే బాగా తెలుసు అనమాట. సో సునీల్ గారు బాగానే చేశారు. అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన దాంట్లో బాగానే చేశారు. అండ్ నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళలేదు. ఐ జస్ట్ వెంట్ ఫర్ వన్ సాంగ్, ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది అనమాట. ఆ సాంగ్ కోసం వెళ్ళాను. అండ్ ఇట్ వాస్ వెరీ ఎంజాయింగ్ అంతే. అండ్ మార్కో మూవీ మీరు చూస్తే, ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ మార్కో ఈ మూవీ ప్రొడ్యూస్ చేశారనమాట. కంప్లీట్లీ ఒక అడవిలో ఏనుగు దంతాల మీద అవి అమ్ముకొని వాటిని సంపాదించుకొని సమ్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ బిజినెస్ అనుకోండి, ఇక సింపుల్గా డార్క్ వరల్డ్ లాంటిది అంతే. అండ్ అప్ టు ద పార్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, సో అనిపించింది నాకు. అండ్ ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం వెళ్తే వెళ్ళొచ్చు, ఎందుకంటే రవి బసూర్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగొట్టారనమాట. అంటే మేము ఐనాక్స్ స్క్రీన్లో కూర్చొని చూస్తున్నప్పుడు అది చిన్న డీటెయిల్ అయినా సరే చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఐనాక్స్లో. నాకు చాలా బాగా నచ్చింది ఐనాక్స్ స్క్రీన్. మీరు ఎప్పుడైనా సరే సౌండ్ కోసం వెళ్ళాలి అనుకుంటే మాత్రం జస్ట్ బ్లైండ్గా ఐనాక్స్కి వెళ్ళిపో, అందులో సౌండ్ బాగుంటుంది. అది అదనే కాదు, అన్నిట్లో ఐనాక్స్ అన్ని స్క్రీన్స్లో 90% వరకు అన్ని స్క్రీన్స్ అండ్ సౌండ్ బాగుంటుంది. స్క్రీన్స్ కొంచెం పక్కకు పెట్టినా కూడా సౌండ్ అయితే క్రేజీ ఉంటుంది అబ్బా. ఇదైతే నేను పర్సనల్గా చెప్తాను మీకు. సౌండ్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ప్రిఫర్ దిస్. అండ్ ఓవరాల్గా వెళ్ళొద్దా బ్రో అని సింపుల్గా అడిగితే మాత్రం ఓకే, అంతేం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ వాచ్ యూ కెన్ వాచ్. మార్కో అంత వైలెన్స్ అయితే అస్సలు లేదు. మార్కో వైలెన్స్ కొంచెం కంపేర్ చేసుకుంటే ఇందులో చాలా తగ్గిపోయింది మనకి. సో మీకు అంత మేబీ వైలెన్స్ మరీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓకే యావరేజ్ ఉన్నా పర్లేదు బ్రో అని అంటే యూ క్యాన్. కొంచెం లాగినట్టు అనిపించింది నాకు మూవీ. ఇట్ క్యాన్ బి సో షార్ట్ అండ్ బి ట్రిమ్డ్ యాక్చువల్లీ. అదైతే నా ఎక్స్పెక్టేషన్స్. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మామ. బాయ్.